వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. చాలా జాగ్రత్తగా ఉన్నాను. బిజినెస్ ఫోర్కాస్టింగ్ ఈ స్కిల్ పేపర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్ చూద్దాం. ఇది ఫస్ట్ యూనిట్ నాన్న. ఫస్ట్ యూనిట్ గురించి మనం ఒక 10 మినిట్స్ డిస్కస్ చేద్దాం. 10 నిమిషాలు మీ టైంని మీరు ఇక్కడ స్పెండ్ చేయగలిగితే ఈజీగా ఈ యూనిట్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? 10 మినిట్స్ చాలా ఎక్కువ వద్దు. 10 నుంచి 15 నిమిషాలు మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయండి. 10 నిమిషాలు ఏకాగ్రతతో వినండి, అయిపోతుంది ఈ యూనిట్. ఒక్కసారి వింటే చాలు, దీనికి మీరు ప్రాక్టీస్ అవసరం లేదు. సరే, ఫస్ట్ క్వశ్చన్, బిజినెస్ ఫోర్కాస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అన్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద సేమ్ మార్కెట్ ఇన్ విచ్ ఏ బిజినెస్ ఆపరేట్స్ అండ్ బిజినెస్ దట్ ప్రిపేర్ ఫర్ సిచ్యువేషన్స్ వెల్ విల్ పెర్ఫార్మ్ బెటర్ దెన్ అదర్ కాంపిటీటర్స్. సో ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నాన్న, సో మార్కెట్లో అందరూ ఒకే రకమైన బిజినెస్లు చేస్తుంటారు ఒక్కొక్కరు. సో అంటే ఒకే రకమైన బిజినెస్లో చాలామంది ఉంటారు. కానీ నీ కాంపిటీటర్స్ కన్నా నువ్వు బాగా పెర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ తెలిసి ఉండాలా. సో ఇది ఉంటేనే నువ్వు నీ కాంపిటీటర్స్ కన్నా బాగా పెర్ఫామ్ చేయగలవు అని చెప్పాడు. సో బై ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ ట్రెండ్స్ కంపెనీస్ కెన్ చేంజ్ అండ్ అడాప్ట్ దర్ బిజినెస్ స్ట్రాటజీస్ అకార్డింగ్ టు ద డైరెక్షన్స్. ముందున్న రోజుల్లో వస్తున్న కొత్త కొత్త ట్రెండ్స్ అయితే ఏమి, కొత్తగా అంటే ఫ్యూచర్లో వస్తున్నవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోర్కాస్టింగ్ని యూజ్ చేసుకుని దానికి అనుగుణంగా బిజినెస్ స్ట్రాటజీస్ని మనం డెవలప్ చేయొచ్చు అని చెప్పాడు. నెక్స్ట్, బిజినెస్ నీడ్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, స్టాటిస్టికల్, ఎకనామెట్రిక్ మోడల్స్ టు అబ్టైన్ యాక్యురేట్ ప్రొజెక్షన్స్ అండ్ ఎస్టిమేట్స్. అంటే ఒక బిజినెస్ నువ్వు ఎస్టిమేట్ చేయాలంటే దానికి సంబంధించిన అంటే దాని క్వాంటిటేటివ్ ఏంటి, స్టాటిస్టికల్గా అది ఏ విధంగా ఉంది, ఎకనామెట్రిక్గా అంటే దాని యొక్క ఫైనాన్షియల్ ఏ విధంగా ఉంది ఆ కంపెనీ, ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయాలా అని చెప్తూ వచ్చాడు. సో మేనేజర్స్ కెన్ స్ట్రాటజీస్ మోర్ కాన్ఫిడెంట్లీ యూజింగ్ బిజినెస్ ఫోర్కాస్టింగ్ టూల్స్. ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ టూల్స్ని యూజ్ చేసి మేనేజర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీని డెవలప్ చేసి మంచి రిజల్ట్స్ని అయితే మనకి ఇస్తారు. అవుట్పుట్ ఫర్ ఫోర్కాస్టింగ్ టు బి ఎఫెక్టివ్ యూ మస్ట్ కన్సిడర్ ద కంపెనీస్ డేటా. ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ చేయాలంటే నీ కంపెనీ కానీ నీ ఇండస్ట్రీకి సంబంధించిన డేటా అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ బిజినెస్ స్ట్రాటజీలో డెసిషన్ మేకింగ్ అంటే నువ్వు తీసుకునే డెసిషన్ అనేది ఖచ్చితంగా కూడా లాజికల్గా నీ దగ్గర ఉన్న డేటాతో పాటు బిజినెస్ ఫోర్కాస్టింగ్ చేసుకుని తీసుకోవాలి అని చెప్తూ వచ్చాడు. సో ఇది మీకు 5 మార్కులకు వస్తుంది నాన్న, ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ మరలా అడిగాను నాన్న, కాకపోతే ఇక్కడ ఇంపార్టెన్స్ అన్నాడు. ఇంపార్టెంట్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ కదా, ఇక్కడ డిఫైన్ ఫోర్కాస్టింగ్, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చదివిసినట్లే, ఇంపార్టెన్స్ గురించి మనం చదివిస్తాం. సో ఇప్పుడు ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫోర్కాస్టింగ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ ఎడ్యుకేటెడ్ గెస్సెస్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్. అంటే రాబోతున్న రోజుల్లో నీ కంపెనీకి ఏది ఎఫెక్ట్ అవుతుంది, రాబోతున్న రోజుల్లో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, ఇవన్నీ గెస్ చేయడమే ఫోర్కాస్టింగ్ నాన్న. ఈ బిజినెస్ అనేది కెన్ ప్రెడిక్ట్ సేల్స్, అంటే ముందున్న రోజుల్లో నీ సేల్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ నీ కంపెనీ ఎలా ఉంటుంది, కస్టమర్ డిమాండ్ ఎలా ఉంటుంది, మార్కెట్లో ఏ చేంజెస్ వస్తున్నాయి, నీ పాత డేటాను ఒకసారి చూసుకుంటాం, రాబోతున్న రోజుల్లో ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది, అక్కడున్న ప్యాటర్న్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది. సరే, ఈ ఫోర్కాస్టింగ్ హెల్ప్స్ కంపెనీస్ మేక్ డెసిషన్స్, ప్లాన్స్, మేనేజ్ రిస్క్స్. అంటే ఒక కంపెనీ ఏదైనా ప్లాన్ వేయాలన్నా లేదా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ రిస్క్ని మేనేజ్ చేసుకోవాలన్నా ఈ ఫోర్కాస్టింగ్ మీద ఆధారపడతారు. ఈ ఫోర్కాస్టింగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందని చెప్పాడు. మెథడ్స్ ఇంక్లూడ్ అనలైజింగ్ అండ్ హిస్టారికల్ డేటా. అంటే నీ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, నీ కంపెనీ ఏ మోడల్ ఫాలో అవుతుంది, వీటన్నిటిని ఈ మెథడ్ అనేది మొత్తం ఇంక్లూడ్ చేసుకుని ఈ మెథడ్ అనేది మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందని చెప్తున్నాడు. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్. అంటే భవిష్యత్తుని మనం ప్రెడిక్ట్ చేయలేము, అన్ప్రెడిక్టబుల్ అంటే మనం ఊహించలేము. ప్రెడిక్షన్ మే నాట్ ఆల్వేస్ బి యాక్యురేట్. నువ్వు ఊహించిన ప్రతిదీ కూడా కరెక్ట్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. సో ఇలాంటివి జరిగేటప్పుడు ఈ ఫోర్కాస్ట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది, నీ ఇన్ఫర్మేషన్ కానీ నీ కంపెనీ యొక్క అప్డేషన్ గురించి కానీ. సో దీని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఇందాక మాట్లాడాం కదా, సేమ్ అవే వస్తాయి అన్న ఇక్కడ మళ్ళీ. ఓకేనా? సో నువ్వు ఎఫెక్ట్గా ప్లాన్ చేయాలన్నా, రిస్క్స్ మేనేజ్ చేయాలన్నా, రాబోతున్న ట్రెండ్స్, రాబోతున్న రోజుల్లో కొత్త సర్క్యుమిస్టెన్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఈ ఫోర్కాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన ఒక పిక్చర్ అన్న, బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్. ఫోర్కాస్టింగ్ ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఇండివిజువల్స్. అంటే ఏం లేదన్న, నువ్వు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు, ఏదో నీ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఆ డేటా ఆధారంగానే కదా నువ్వు ఒక డెసిషన్ అనేది తీసుకుంటావు. సో దాన్నే ఈ ఫోర్కాస్టింగ్ డెసిషన్ మేకింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడంలో అయితే ఏమి, రాబోతున్న ట్రెండ్స్ని అంటే ప్రెడిక్ట్ చేయడం అయితే ఏమి, వీటన్నిటికి కూడా ఈ డెసిషన్ మేకింగ్లో ఈ ఫోర్కాస్టింగ్ పనికి వస్తుంది అని చెప్పాడు. సో ఇది మనకి ఎలాగా బిజినెస్కి హెల్ప్ అవుతుందంటే,
బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్. సో నీ దగ్గర ఉన్న డేటాతో రాబోతున్న రోజుల్లో ఎలా బిజినెస్ చేయాలి అనేదానికి ఒక యాక్షన్ ప్లాన్ నువ్వు రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసోర్స్ అలొకేషన్. సో అంటే అసలు నువ్వు చేయాల్సిన పనికి రీసోర్స్ ఏం అవసరం, ఎంత టైం అవసరం, ఎంత మనీ అవసరం, ఇలాంటివన్నిటికి కూడా ఈ ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో నీ మార్కెట్కి డిమాండ్ ఎలా ఉంటుంది, నీ బిజినెస్ ప్రొడక్షన్ లెవెల్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ రోజుల్లో, నీ స్టాఫ్ ఎవరెవరు నీకు కావాలి, నీ బడ్జెట్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు కస్టమర్ని ఎలా మీట్ అవ్వాలి, రిమైనింగ్ కాంపిటీటర్స్తో నువ్వు ఎలా పోటీ పడాలి, ఇవన్నీ కూడా ఈ ఫోర్కాస్టింగ్ హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. సో అంటే పొటెన్షియల్ రిస్క్ అక్కడ ఎంత ఉంది, దాన్ని మనం ఎంతవరకు సాల్వ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా నువ్వు ఈ ఫోర్కాస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో పాజిబుల్ అంటే ఏ రిస్క్ మనము పాజిబుల్ అంటే కొన్ని ఇంపాసిబుల్ రిస్క్స్ ఉంటాయి, అవి మనం ముట్టలేం. కొన్ని పాజిబుల్ రిస్క్స్ ఉంటాయి, అవి అంటే కొద్దిగా కష్టపడితే ఆ రిస్క్ అనేది పోతుంది. సో అలాంటివి, లేదా నీ ఎకనామిక్గా డౌన్ టర్న్స్ ఏమైనా ఉన్నాయా, కస్టమర్ డిమాండ్ ఏమైనా ఉందా, లేదా రిస్క్స్ ఏంటి, నీ ఆర్గనైజేషన్ సంబంధించి రాబోతున్న ప్లాన్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, అంటే నీకు వస్తున్న నెగిటివిటీకి కొత్త స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకుని నెగిటివిటీని పాజిటివ్ కింద మార్చుకోవాలి నువ్వు కంపెనీకి. సో ఇవన్నీ కూడా ఫోర్కాస్టింగ్ వల్ల అవుతాయి అని చెప్పాడు. నెక్స్ట్ సెట్టింగ్ గోల్స్ అండ్ టార్గెట్స్. ఈ ఫోర్కాస్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని గోల్స్ పెట్టుకోవచ్చు మనం, అంటే ఈ టైంలో ఈ పని అవ్వాలి, ఇలాంటి గోల్స్ పెట్టుకోవడానికి, లేదా మన కంపెనీ ఈ సంవత్సరానికి ఇంత టర్న్ ఓవర్ చేయాలి, ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ఫోర్కాస్టింగ్ యూజ్ అవుతుంది. ప్రెడిక్టింగ్ ఫ్యూచర్ అవుట్కమ్స్, రాబోతున్న రోజుల్లో మన కంపెనీ గోల్ ఏంటి, అదేవిధంగా రాబోతున్న రోజుల్లో ఏ విధంగా మన కంపెనీని మానిటర్ చేయాలి, అంటే ఏ విధంగా మనం షెడ్యూల్ చేస్తే మన గోల్ని మనం మీట్ అవుతాం, ఇలాంటివన్నిటికి కూడా ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్స్. సేమ్ నాన్న, అంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత కాస్ట్ పడుతుంది, నీకు ఎంత వస్తుంది, బడ్జెట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, నీ ఫైనాన్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఏం లేదన్న, బయట డిమాండ్ ఎంత ఉంది, నీకు బిజినెస్ ఎంత ఉంది, సో నువ్వు ఎంతవరకు మినిమైజ్ హోల్డింగ్ కాస్ట్ అంటే కాస్ట్ నువ్వు ఎంతవరకు తగ్గించగలవు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు పెంచగలవు, సప్లై చైన్ డిసైడ్ చేస్తుంది వీటన్నిటిని కూడా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సో ఇందులో ఉన్న వేరు టెక్నిక్స్ అడిగాడు నన్ను, ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ ఉన్న వేరు టెక్నిక్స్. పిక్చర్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. సరే చూద్దాం. ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్ టూల్స్ ఫర్ బిజినెస్ అండ్ మేనేజర్స్. అంటే భవిష్యత్తులో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన బిజినెస్ మార్చడానికి ఈ టెక్నిక్స్ని మనం వాడతాం. సో మొత్తం కూడా బిజినెస్ మీద ఉంటుంది పేపర్ అంతా. ఓకే, ఎందుకంటే పేపర్ పేరే బిజినెస్ ఫోర్కాస్టింగ్ కాబట్టి. సరే, ఈ టెక్నిక్స్ని వాడి మన ఫ్యూచర్ని అంటే ప్రిడిక్ట్ చేసి లాంగ్ టర్మ్లో మన కంపెనీ నిలబెట్టేట్టు చేసుకోవచ్చు. సరే చూద్దాం. బిజినెస్ ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగ్ కెన్ బి కండక్టెడ్ బై either క్వాంటిటేటివ్ మోడలింగ్ మెథడ్స్ ఆర్ క్వాలిటేటివ్ మోడలింగ్ మెథడ్స్. రెండు మెథడ్స్లో ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ అని లేదా దీని యొక్క ప్లానింగ్ అని జరుగుతుంది. ఒకటి క్వాంటిటేటివ్ టెక్నిక్స్, చూద్దాం దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ ఫోర్కాస్టింగ్కి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అదేవిధంగా పాస్ట్ పెర్ఫార్మెన్స్ని తీసుకొని పాస్ట్ నీ కంపెనీ యొక్క రేటెస్లో అంటే ప్రైస్లో చేంజ్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తీసుకొని ఈ ఫోర్కాస్టింగ్ రాబోతున్న రోజుల్లో లాంగ్ రేంజ్లో ఏ విధంగా నీ బిజినెస్ రన్ చేయాలి అనేదాన్ని చెప్పడం కోసం క్వాంటిటేటివ్ టెక్నిక్స్ని వాడతాం. అందులో ఫస్ట్ది ట్రెండ్ అనాలిసిస్ మెథడ్ అన్న, అంటే ఇది టైమ్ సిరీస్ అనాలిసిస్ అని పిలుస్తారు. ఈ మెథడ్లో నువ్వు ఫ్యూచర్ ఏం జరుగుతుందని ప్రిడిక్ట్ చేస్తావు, అదేవిధంగా అంటే ప్రస్తుతం ఉన్న మోర్ డేటాని హోల్డ్ చేసి అదేవిధంగా రాబోతున్న రోజుల్లో దీన్ని ఎంత ఎఫెక్టివ్గా పనిచేయించవచ్చు ఇవన్నీ తెలుసుకుంటాం. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హిస్టారికల్ డేటా అవసరం ఈ మెథడ్ చేయడం కోసం. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అంటాడు కొన్నిసార్లు, కొన్ని మెథడ్స్ని యూజ్ చేసి నీ డేటా మొత్తం అంటే ఇంతవరకు నీ కంపెనీ యొక్క డేటా మొత్తాన్ని తీసుకుని ఈ మెథడ్లో మనకి వాడు చేయడం జరుగుతుంది క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేది. ఇంకొక మోడలింగ్ చూసుకుంటే ఎకనామెట్రిక్ మోడలింగ్ అన్న. ఇది కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి మన యొక్క కన్సిస్టెన్సీ టెస్ట్ చేస్తూ డేటా సెట్స్ని అంటే ఓవర్ టైంలో మనం కంప్లీట్ చేస్తున్నామా లేదా ఇవన్నీ చెక్ చేసి డేటా సెట్స్కును నీవు ఏవైతే ఎకనామిక్స్ ఉన్నాయో ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ని బిల్డ్ చేసి ఒక మోడల్ తయారు చేస్తారు, దానే ఎకనామెట్రిక్ మోడలింగ్ అంటారు. నెక్స్ట్ ఇండికేటర్ అప్రోచ్ అన్న, అంటే ఇది ఏం చేస్తుందంటే సర్టన్ ఇండికేటర్స్ని యూజ్ చేసి అంటే నీ డేటాని ఒక ఇండికేటర్ అనుకుంటే నీ పర్ఫార్మెన్స్ని ఇంకొక ఇండికేటర్తో వాడు ఇండికేట్ చేస్తాడు. ఇలా చేసి ఒక మోడల్ తయారు చేస్తారు, దాన్ని ఇండికేటర్ అప్రోచ్ అంటారు. ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అన్న. సో ఇక్కడ మీరు ఒక 4 రాస్తే చాలు, ఇన్ని అవసరం లేదు, 4 చాలు. నెక్స్ట్ చూసుకుంటే క్వాలిటేటివ్ టెక్నిక్స్. ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్, అసలు మార్కెట్ ఎంత ఉంది, పోల్స్ సర్వీస్ నిర్ణయించాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక స్మార్ట్ బజార్ అంటికి వెళ్తే మనకి షీట్ ఇచ్చి సో మీ లేని ఐటమ్స్ చెప్పినప్పుడు అది రాసుకుంటాడు, అంటే సర్వే చేస్తారు, దీని యొక్క మీకు నచ్చిందా లేదా రేటింగ్ ఇవ్వండి ఇవన్నీ అంటారు కదా.
దీన్నే మార్కెట్ రీసెర్చ్ అంటారు. అంటే కొన్ని పోల్స్ని పెట్టి సో అందులో మీకు ఆ ప్రోడక్ట్ నచ్చుతుందా లేదా, లేదా మీకు ఇంకే ప్రోడక్ట్ కావాలి, సో ఎంతవరకు కన్జ్యూమర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా మార్కెట్ రీసెర్చ్ ద్వారా తెలుసుకుంటాయి. సో నువ్వు బయట సేల్స్కి ఇచ్చినప్పుడు నీకు ఎంత మార్జిన్ మిగులుతుంది, నీ సేల్స్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇదంతా మార్కెట్ రీసెర్చ్ అన్న. నెక్స్ట్ డిల్ఫీ మోడల్ రా, అంటే ఈ ఎక్స్పర్ట్స్ ద్వారా పోల్స్ నిర్వహించి మొత్తం ఆ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఒక రీసెర్చ్ చేస్తారు, చేసి దాని నుంచి ఒక డేటా తీసుకునిస్తారు, దాన్ని డిల్ఫీ మోడల్ అంటారు. ఓకే, సో ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఇందులో రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రైట్ లైన్, మూవింగ్ యావరేజ్, సింపుల్ లీనియర్, మల్టిపుల్ లీనియర్. సో ఈ టెక్నిక్స్కి సంబంధించి వాటి యొక్క యూజ్, అవి ఏ మెథడ్లో ఇన్వాల్వ్ అవుతాయి, దానికి కావాల్సిన డేటా. సో ఈ చిన్న క్వశ్చన్ అనేది 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఇది చదువుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. చాలా జాగ్రత్తగా విన్నాను. ఈ రెండో దానికి వచ్చేసరికి ఇందులో ఉన్న మోడల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్లో మోడల్స్ మాట్లాడుకుంటాం. ఫస్ట్ సీజనల్ వేరియేషన్ ప్రకారం బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. సీజనల్ వేరియేషన్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ మూమెంట్ ఇన్ ఎ టైమ్ సిరీస్. అంటే ఒక బిజినెస్ సీజనల్గా జరగాలి అంటే, ఇప్పుడు నీకు మామిడిపళ్ళు కావాలి, వేసవికాలంలోనే దొరుకుతాయి, అప్పుడే దాని బిజినెస్ ఉంటుంది, చలికాలంలో దాని బిజినెస్ ఉండదు కదా. సో అలాగా షార్ట్ టర్మ్ బిజినెస్ అంటారు వాటిని. షార్ట్ టర్మ్ మూమెంట్ మీన్స్ అబ్జర్వేషనల్ డేటా కలెక్ట్ చేసి ఒక సంవత్సరం కన్నా తక్కువ టైం పీరియడ్లో నీకు, అంటే రోజుల వ్యవధి అయినా, నెలల వ్యవధి అయినా, వీక్లీ అయినా, సో ఇలాగ నువ్వు ఏదైనా ఒకటి రన్ చేస్తే ఒక బిజినెస్ని, దాన్ని సీజనల్ వేరియేషన్ అంటారు. ఇఫ్ కలెక్టెడ్ డేటా యాన్యువల్, అంటే ఒక సంవత్సరాల కొద్ది నువ్వు డేటాను కలెక్ట్ చేసావు అనుకో, అది సీజనల్ వేరియేషన్ అవుతుంది, ఎందుకంటే సంవత్సరాల తరబడి ఆ బిజినెస్ ఉంది కాబట్టి. సీజనల్ వేరియేషన్ అంటే డ్యూ టు ద చేంజ్ ఇన్ సీజన్ మారుతున్న కొద్దీ అక్కడ ఉన్న ప్రకృతికి అనుగుణంగా మనం కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటాం బిజినెస్లో, దాన్ని సీజనల్ వేరియేషన్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ సమ్ వేరియేషన్స్ ఇన్ డేటా ఆర్ డ్యూ టు నేచురల్ ఫోర్సెస్. కొన్ని ప్రకృతి ఫోర్సెస్ వల్ల కూడా, అంటే ఈ సీజన్స్ వీటన్నిటిని మార్చుకుని మనం కొన్ని మారుస్తూ ఉంటాం. సేల్స్ ఆఫ్ అంబ్రెల్లా, ఎప్పుడు అంబ్రెల్లా సేల్ ఎక్కువ ఉంటుంది, వర్షాకాలంలో. ఐస్ క్రీమ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, సమ్మర్లో. అదేవిధంగా నువ్వు దుప్పట్లు లాంటివన్నీ ఎప్పుడు కొంటావు, వింటర్లో. సో ఇవి సీజనల్ వేరియేషన్స్ అంటారు వీటిని. ఓకేనా, అదేవిధంగా మ్యాన్ మేడ్ కన్వెన్షన్, అంటే జ్యువెలరీ ఎప్పుడు కొంటావు, కరెక్ట్ పండగల టైం, ఈ టైం. బట్టలు ఎప్పుడు కొంటావు, పండగల టైంలో. అదే చెప్తూ వచ్చాడు, దీపావళి, దుర్గా పూజ, క్రిస్మస్ ఇలాంటి టైంలో కొంటాం మనము జ్యువెలరీస్, క్లోత్స్ అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, సో ఇందులో డిఫరెంట్ సీజన్స్లో క్లోత్స్ సేల్ ఏ విధంగా ఉంటుందని చెప్పాను అన్న. వింటర్లో క్లోత్ సేల్ ఇలా ఉంది, సేల్ పైకి ఉంది. స్ప్రింగ్ సీజన్లో తగ్గిపోయింది, మళ్ళీ సమ్మర్లో పెరిగింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ వింటర్లో పెరిగింది, మళ్ళీ తగ్గింది, సమ్మర్లో పెరిగింది, మళ్ళీ పడిపోయింది. సో ఈ విధంగా, అంటే సేల్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, సీజన్ పరంగా మారుతూ ఉంటుంది అని చెప్పాడు. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ సిరీస్ కాంపోనెంట్స్లో ఉన్న రకాలు అడుగుతాడు. ఫస్ట్ సెక్యులర్ ట్రెండ్, సీజనల్ ట్రెండ్, సైక్లిక్ వేరియేషన్, ఇర్రెగ్యులర్ వేరియేషన్, వీటి గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. సెక్యులర్ ట్రెండ్ అంటే లాంగ్ రన్నింగ్ ప్యాటర్న్ అన్న. అంటే ఒక లాంగ్ రన్నింగ్ ఏదైనా ఒక బిజినెస్ రన్ అయితే దాన్ని సెక్యులర్ ట్రెండ్ అంటారు. అంటే దీంట్లో పెరగడం తగ్గడం గట్టే ఉండదు, సేల్ పెరగడం తగ్గడం గట్టే ఉండదు. సో దీన్ని కామన్గా ఒక యావరేజ్ టెండెన్సీ అంటారు, అంటే కామన్గా వెళ్తూ ఉంటుంది. సో అంటే పైకి వెళ్దు, కిందకి రాదు. స్టిల్ ఎన్ని ట్రెండ్స్ వచ్చినా ఖచ్చితంగా ఈ ట్రెండ్ అనేది పైకి వెళ్దు, కిందకి రాదు. అంటే ఒక ట్రెండ్ అక్కడ సెట్ చేశారనుకోండి, ఒక ప్యాటర్న్ లాంగ్ రన్లో జరిగింది అనుకో. ఇప్పుడు ఫార్మల్స్ ఉన్నాయి, ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి ఫార్మల్ షర్ట్స్. నీకు కొత్త ట్రెండ్ వచ్చిందని ఫార్మల్ షర్ట్స్ ప్రైస్ తగ్గిపోదు, పాత ట్రెండ్ వచ్చిందని చెప్పి ఫార్మల్స్ యొక్క ప్రైస్ పెరిగిపోదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అంటే అదొక ట్రెండ్, లాంగ్ రన్నింగ్, ఇప్పుడు ఒకేలా రన్ అయ్యేదాన్ని లాంగ్ రన్నింగ్ అంటారు. ఈ ఫర్ సపోజ్ సమ్మర్లో తీసుకున్నాం అనుకో, టెంపరేచర్ ఒక రోజులో పెరుగుతుంది, తగ్గుతుంది. అదే ఓవరాల్గా చూసుకుంటే 2 నెలలకి దాని యొక్క 2 నెలల ముందు ఏ విధంగా హీట్ ఉంది, ఇప్పుడు ఏ విధంగా హీట్ ఉంది. సో ఇలా చెప్తూ ఉంటారు కొన్ని ట్రెండ్స్ని. నెక్స్ట్ సీజనల్ ట్రెండ్ అన్న, అంటే రథమిక్ ప్యాటర్న్స్, కొన్ని ప్యాటర్న్స్ ప్రకారంగా సీజన్స్ పరంగా ట్రెండ్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు అంబ్రెల్లాస్ రైనీ సీజన్లో పెరుగుతాయి, సేమ్ ఇందాక మాట్లాడింది మరలా చెప్పండి అంతే, ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ సైక్లికల్ వేరియేషన్స్, అంటే ఇది ఒక సైక్లిక్ ప్యాటర్న్ లాంటిది. సో ఇందులో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది ఇది. సో అంటే ఒక సైకిల్ నుంచి ఇంకొక సైకిల్, ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి వెళ్ళాం, అప్పుడు దీని యొక్క సేల్ పెరగవచ్చు, తగ్గిపోవచ్చు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, మన జీవితంలో 4 రకాల స్టేజ్లు ఉంటాయని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ఇంట్రడక్షన్, ఎక్స్పాన్షన్, ప్రాస్పరిటీ, డిక్లైన్. ఒక కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ విధంగా దాని పెర్ఫార్మెన్స్ ఉన్నది, ఇవన్నీ కూడా ఈ సైక్లిక్ వేరియేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాడు. ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటే దీన్ని కంట్రోల్ చేయలేం. ఒక హీరో డ్రెస్ వేస్తే అందరూ అదే డ్రెస్ కావాలంటారు, అంటే ర్యాండమ్గా జరిగిపోతుంటుంది. ర్యాండమ్గా, రెగ్యులర్గా కాకుండా ర్యాండమ్గా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి.
సో ఇలాంటి వేరియేషన్స్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటారు. దీంట్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. దీని యొక్క మార్కెట్ని మనం ప్రెడిక్ట్ చేయలేము, అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. ఓకేనా. సో కొన్నిసార్లు ఇప్పుడు ఎక్కడైనా డిజాస్టర్స్ వచ్చాయి అనుకుందాం, ఎక్కడైనా వరదలు వచ్చాయి అనుకుందాం. సో అక్కడ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది, పెరిగిపోతుంది. దేని ప్రైస్ అయినా వాడు గోబోస్ పీరియడ్ చెప్తుంటాడు. సో ఇలాగా అంటే నేచర్కి అనుగుణంగా ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. దాన్నే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటారు. నెక్స్ట్ కన్జ్యూమర్ సర్వే మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి. ఒకటి ఆన్లైన్ సర్వే. అంటే ఏం లేదన్న, ఇది ఎక్కువగా ఇప్పుడు వాడతారు, ఎక్కువగా ఆన్లైన్ సర్వేలే చేస్తారు. నువ్వు ఫర్ సపోజ్ యూట్యూబే చూస్తున్నావు, రీల్స్ స్క్రోల్ చేస్తున్నావు, కిందని ముందున్న షార్ట్ మీకు ఎలా కనిపించింది, వెరీ బ్యాడా, వెరీ గుడ్డా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇలా వస్తాయి లేదా అప్పుడప్పుడు సర్వేలు అంటారు. దాన్ని ఆన్లైన్ సర్వే అంటారు. ఈమెయిల్లో వస్తుంటాయి, నీ సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీటిలో వస్తుంటాయి, వెబ్సైట్స్లో వస్తుంటాయి. ఇదంతా కూడా నీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు నువ్వు దీనికి రెస్పాండ్ అవ్వచ్చు. దీన్ని ఆన్లైన్ సర్వే అంటారు. రెండోది ఫోన్ సర్వీస్. అంటే కాల్ చేస్తారు, మీ బ్యాలెన్స్ అయిపోయింది, ఫోన్ వేసుకోండి, మీకు ఇది కావాలా, మీకు ఆ లోన్ కావాలా, ఈ లోన్ కావాలంటారు కదా, దాన్నే ఫోన్ సర్వేలు అంటారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ మనం క్విక్గా ఆన్సర్స్ ఇస్తాం, దాన్ని బట్టి వాళ్ళు సర్వే చేస్తారు. దాన్ని ఫోన్ సర్వీస్ అంటారు. ఇన్ పర్సన్ సర్వీస్ అంటే ఫేస్ టు ఫేస్. నేను ముందే ఒక సేల్స్ మెన్ వచ్చి కూర్చుంటాడు, వాడు కొన్ని అడుగుతాడు, ఒక ఫీడ్బ్యాక్ ఇమ్మంటాడు. ఇప్పుడు ఒక స్టోర్కి వెళ్ళావు, ఆ స్టోర్ బయట ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు, సార్ ఈ స్టోర్ గురించి చెప్పండి సార్ అంటాడు. అప్పుడు నువ్వు కొంత ఫీడ్బ్యాక్ ఇస్తావు. దాన్ని ఇన్ పర్సన్ సర్వీస్ అంటారు. ఈవెంట్స్లోని, స్టోర్స్లో గట్టి ఇది కండక్ట్ చేస్తారు. బయట నుండి రాసుకుంటారు, సార్ మీకు ఏదైనా ఐటమ్ దొరకలేదా అంటే పేరు రాసుకుంటాడు. దాన్ని ఇన్ పర్సన్ సర్వే అంటాడు. మెయిల్డ్ సర్వీస్ అంటే ఒక సర్వే పేపర్ని మెయిల్ ద్వారా నువ్వు దానికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మెయిల్డ్ సర్వీస్ అంటారు. సో డెమోగ్రాఫిక్గా అంటే కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి ఇంటర్నెట్తో పాటు ఈ మెయిల్డ్ సర్వీస్ అనేవి పనిచేస్తుంటాయి. నెక్స్ట్ ఫోకస్ గ్రూప్ అంటే ఒక పీపుల్ కొంతమందిని కలిపి ఒక గ్రూప్ కింద చేసి ఒక టాపిక్ ఇచ్చి దాని మీద మాట్లాడమని చెప్తారు. దాన్ని ఫోకస్ గ్రూప్స్ అంటారు. సో ఇది ఒక డీటెయిల్ ఫీడ్బ్యాక్ తేవడం కోసం ఉపయోగపడుతుంది. అంటే ఒక కంపెనీ ఒక 10 మందిని కూర్చోబెట్టి ఒక ప్రోడక్ట్ ఇచ్చి దీని గురించి మాట్లాడినట్టు అప్పుడు అడిగి ఏం తెలుస్తుంది, ఒక్కొక్కటి చెప్తుంటాడు. సో అవన్నీ తెలిస్తే కదా దానికి సంబంధించిన మొత్తం, దాన్ని ఫోకస్ గ్రూప్స్ అంటారు. నెక్స్ట్ ఆన్లైన్ కమ్యూనికేషన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఒక ప్రైవేట్ ఆన్లైన్ ఫారంని లేదా ఒక స్పెసిఫిక్ టాపిక్ని డిస్కస్ చేస్తారు. ఇది బయటన ఫోకస్ గ్రూప్స్ అంటే. ఆన్లైన్ కమ్యూనిటీస్ అంటే జూమ్లోని ఇలా మాట్లాడుకుంటాం కదా, దీన్ని ఆన్లైన్ కమ్యూనిటీస్ అంటారు. సో అంటే కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంది, లేదా కన్జ్యూమర్ ఏవేవి కొంటాడు, ఏవేవి కొనట్లేదు, నీ టార్గెట్ ఆడియన్స్ ఏంటి, నీకు అవైలబుల్ రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవడమే ఆన్లైన్ కమ్యూనిటీస్. సో లాస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే కన్జ్యూమర్ సర్వేని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, కొన్ని డీటెయిల్ స్టెప్స్ ఉన్నాయని చెప్పాడు. ఫస్ట్ స్టెప్ చూద్దాం. డిటర్మైన్ ద మెయిన్ గోల్ ఆఫ్ యువర్ సర్వే. అసలు నువ్వు సర్వే చేయడం గల కారణం ఏంటి, దాని యొక్క గోల్ ఏంటి అనేది ఫస్ట్ రాయాలా. సో దాన్ని బట్టి నువ్వు ఏ క్వశ్చన్ అడగాల, నువ్వు వాడి దగ్గర నుంచి ఏ డేటా కావాలో తెలుస్తుంది. క్వశ్చన్లు ఏం అడగాలో తెలియకుండా, నీ గోల్ ఏంటో తెలియకుండా ఏం క్వశ్చన్ అడగాలో తెలియదు కదా. రెండోది నీ టార్గెట్ ఆడియన్స్ అసలు ఎక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఒక మొబైల్ అమ్మాలనుకుంటున్నావు, అప్పుడు మొబైల్ షాపుల దగ్గర నువ్వు సర్వే పెడితే అవుతుంది, కానీ మొబైల్ అమ్మాలనుకుని హాస్పిటల్ దగ్గర పెడితే అవుతుందా, అవ్వదు కదా. సో అంటే టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ, నీ ఆడియన్స్ ఉన్నారు, ఎక్కడ నువ్వు సర్వే చేయాలి, నీ టార్గెట్ ఆడియన్స్ యొక్క ఏజ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళు ఎంత ఇన్కమ్ వచ్చిన అయి ఉండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎవరు కరెంట్ కస్టమర్గా ఉన్నారు, వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ ఎంత, వారు ఏ పర్టికులర్ ప్రొడక్ట్ని లేదా పర్టికులర్ సర్వీస్ని ఇష్టపడుతున్నారు, ఇదంతా కూడా టార్గెట్ ఆడియన్స్ అంటారు. నెక్స్ట్ చూజ్ ఏ సర్వే మెథడ్. అంటే కామన్గా ఆన్లైన్ సర్వేలు అంటాం, ఫోన్ సర్వే, ముందు మాట్లాడుకున్న సర్వీస్, ఆ సర్వీస్ అన్నింటిని కూడా సర్వే మెథడ్ అంటారు. దాని గురించి మాట్లాడు. నెక్స్ట్ రైట్ సర్వే క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ని డెవలప్ చేసి నీకు రాయమని చెప్తుంటారు. అంటే క్వశ్చన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాన్ని అండర్స్టాండ్ చేసుకునే విధంగా రాయాలి క్వశ్చన్ నువ్వు నీకు వచ్చిన ఇంగ్లీష్లో దొలగొట్టావు అనుకో, అప్పుడు చదివేవాడికి అర్థం కాదు, సింపుల్ లాంగ్వేజ్లో రాయాలి. దాన్ని రైట్ సర్వే క్వశ్చన్స్ అంటారు. సో అంటే ఓపెన్ హండ్రెడ్ క్వశ్చన్స్, అంటే ఒక ముక్కలో తేలిపోవాలి క్వశ్చన్ ఇలా పెద్దది రాస్తే చదవడానికి విసిగిపోతావు, డీటెయిల్ ఫీడ్బ్యాక్ అప్పుడు మనకు రాదు. చిన్న క్వశ్చన్స్ ఓపెన్ హండ్రెడ్ చిన్న క్వశ్చన్స్ ఇలా రాసామనుకో, అప్పుడు నీకు మంచి ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఓకే. స్టెప్ 5 చూసుకుంటే టెస్ట్ ద సర్వే. ఆ సర్వేని ముందు బయటికి పంపించే ముందు ఆ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్తో దాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి ఆ క్వశ్చన్ అక్కడ అడిగితే సరిపోతుందా లేదా, దాంట్లో ఎనీ ఇష్యూస్, ఏ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు ఏది ఇంప్రూవ్మెంట్ చేయాలి అందులో క్వశ్చన్, అవన్నీ కూడా ముందే నువ్వు టెస్ట్ చేయాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్. సరే సర్వే కండక్ట్ చేసావు కానీ డిస్ట్రిబ్యూట్ చేయలే, నీ చుట్టూ 10 మందికి తెలుస్తుంది. అదే ఆడియన్స్, త్రూ అవుట్ ఆడియన్స్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసావు అనుకో, అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్లో. ఇప్పుడు ఒక సిటీలో ఒక మొబైల్ షాపే ఉంటుందా, వేరే మొబైల్ షాప్స్ ఉంటాయి. అక్కడ నువ్వు మొబైల్ సర్వే చేయాలనుకున్నావు, అంటే ఒక మొబైల్ నువ్వు మార్కెట్కి తేవాలనుకుంటున్నావు, దాని గురించి సర్వే చేయాలనుకున్నావు. అప్పుడు నువ్వేం చేయాలా, ఒక టీంని పంపించి ప్రతి మొబైల్ షాప్ దగ్గర కూర్చొని ఒక సర్వే డీటెయిల్గా రాసుకోవాలి. దాన్ని డిస్ట్రిబ్యూటర్ సర్వే అంటారు. నీకు ఒక 20 షాపులు ఉంటే ఒక షాప్ దగ్గర ఉంటే ఎలా తెలుస్తుంది, అన్నింటిలో కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే ఆడియన్స్ ఎక్కడెక్కడికి వెళ్తున్నారో వేరు రకాలుగా నీ టార్గెట్ ఆడియన్స్ని వేరు రకాలుగా వాళ్ళ చేత సర్వేని చేయించగలగాలి. దాన్ని డిస్ట్రిబ్యూటర్ సర్వే అంటారు. నెక్స్ట్ అనలైజింగ్ ద డేటా. సరే ఇదంతా చేసావు,
ఈ ఆ తర్వాత ఆ ఫార్మ్స్ ఏం చేస్తాం, ఒక దగ్గర కూర్చొని అనలైజ్ చేయాలి. సో ఎవరెవరికి మొబైల్స్లో ఏ రకాలు కాదు, ఒకడేమో టచ్ సెన్సర్ ముందు ఉండాలంటాడు, ఒకడేమో ఫింగర్ ప్రింట్ వెనక ఉండాలంటాడు, ఒకడేమో ఫేస్ కెమెరా మార్చమంటాడు. ఇదంతా డేటాని నువ్వేం చేయాలా, అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఇప్పుడు కస్టమర్స్కి ఏది ఎక్కువ అడుగుతున్నారు, ఇక్కడ ఏ ప్రోడక్ట్ తెస్తే సేల్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా నువ్వు చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకొని సో అక్కడ నువ్వు ఏం రాయాలి, లేదా రీసెర్చ్ చేశాక నీకు వచ్చిన ఆన్సర్ ఏంటి, వీటన్నిటిని కూడా నువ్వు ఎనలైజ్ చేసుకోవాలి అని చెప్తూ వచ్చాడు. సో బిజినెస్ మీద చిన్న ఐడియా ఉంటే చాలానే ఈ క్వశ్చన్ రాసివచ్చు. ఈ 10 క్వశ్చన్లు ఏం కాదు, ఒక్క 10 నిమిషాలు మీ దృష్టిని కేంద్రీకరించి జాగ్రత్తగా వింటే అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 3తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎంటీ లాజిక్స్. ఇది థర్డ్ యూనిట్ నాన్న బిజినెస్ ఫోర్కాస్టింగ్ లో. చాలా జాగ్రత్తగా 2 యూనిట్ కంప్లీట్ చేశాక యూనిట్ రండి. ఓకేనా? సో బిజినెస్ లో మనం వాడే కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క యూజెస్ ఏంటి అని అడిగాడు. సో నువ్వు చూసుకున్నట్లయితే కంప్యూటర్ అనేది వేరే వేరే రకాలుగా వాడతాం మన బిజినెస్ని గ్రో చేసుకోవడం కోసం, లేదా బిజినెస్ రన్ చేయడం కోసం. దీనివల్ల మన పని ఏమవుతుంది, మన ప్రొడక్టివిటీ ఏమవుతుంది, పెరుగుతుంది, మంచి రిజల్ట్ కూడా మనకు వస్తుంది. ఓకేనా? అదేవిధంగా బిజినెస్లో నువ్వు వాడే కంప్యూటర్స్ అనేవి ఏం చేస్తాయి, నీ బిజినెస్ని రికార్డ్ చేసి నీకు ఎంత బడ్జెట్ అవసరము, అదేవిధంగా మార్కెటింగ్ డాక్యుమెంట్స్ ఏవేవి ప్రిపేర్ చేయాలి, నీ రీసెర్చ్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్యూటర్గా చూసుకుంటుంది. సో ఏ ఎంప్లాయీస్తో కాంటాక్ట్లో ఉన్నాము, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏంటి అవసరం, వాళ్ళ పనులు ఏంటి, ప్రతిదీ కూడా ఈ కంప్యూటర్ పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కీప్ రికార్డ్స్ అంటే ఫస్ట్ నువ్వు చేసే ప్రతి పనిని కూడా కంప్యూటర్ రికార్డ్ చేస్తుంది నాన్న. అంటే నువ్వు ఇప్పుడు నేను ఇలా మార్క్ చేశాను, ఇది రికార్డ్ అవుతుందా లేదా, రికార్డ్ అవుతుంది కదా, మీకు కనిపిస్తుంది కదా. సేమ్ ఇదే విధంగా ఒక డీటెయిల్ రికార్డ్ని మనకి మొబైల్స్ అంటాను, కంప్యూటర్స్ అనేవి ఒక డీటెయిల్డ్గా రికార్డ్స్ని మెయింటైన్ చేస్తాయి నువ్వు కంప్యూటర్స్ని వాడడం వల్ల నీ బిజినెస్లో. అదేవిధంగా నువ్వు ఏం పని చేస్తున్నావు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది నువ్వు కంప్యూటర్తో పనిచేయడం వల్ల. కంప్యూటర్ బిజినెస్కి అటాచ్ చేయడం వల్ల నీ సేల్ ఏంటి, నువ్వు ఎంత పే చేస్తున్నావు, నీకు ఎంత వస్తుంది, ఇదంతా దీనివల్ల ఈజీగా తెలిసిపోతుంది. సో అదే నువ్వు కూర్చొని లెక్కలు రాయాలంటే తెల్లారిపోద్ది. సో అంటే నువ్వు ఇన్వాయిస్ పంపించడానికి కానీ, అంటే వాళ్ళు జిఎస్టీ ఎంత కట్టారు ఇలాంటివన్నీ మాట్లాడడానికి కానీ, వాళ్ళు పంపించడానికి కానీ ఈ రికార్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. సో దీన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు, ఎంత డీటెయిల్గా బడ్జెట్ వేయాలి, సో ఎక్స్పెన్సివ్ ఎంత ఉంది, ఎన్ని కంప్యూటర్స్ లిమిట్ సరిపోతాయి నువ్వు నీ బడ్జెట్ డెవలప్ చేయడం కోసం, నీ కంపెనీ ట్రాక్లో ఉందా, అంటే లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ఒక ఎక్సెల్ షీట్ని యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా నువ్వు లెక్కేసుకుంటావు. సో దీన్ని బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ అంటారు. అంటే కంప్యూటర్ అనేది ఏ విధంగా నీ బిజినెస్లో పని చేస్తుంది అనేది. నెక్స్ట్ మార్కెటింగ్ డాక్యుమెంట్స్ని కూడా నువ్వు ప్రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నీ బిజినెస్లో డాక్యుమెంట్స్ చేయాలనుకో అడోబ్ ఫోటోషాప్ వాడతావు ఎక్కువగా. అంటే తమ్నైల్, ఇప్పుడు నా వీడియో చూడడానికి వచ్చాను అన్న, ఏ చూసి వచ్చావు, మీద ఒక తమ్నైల్ వేసాను కదా, ఆ తమ్నైల్ ఎలా ఉపయోగపడుతుంది, నాకు మార్కెటింగ్ డాక్యుమెంట్ కింద ఉపయోగపడుతుంది. ఒక ఐ క్యాచింగ్ కస్టమ్ మార్కెటింగ్ మెటీరియల్, అంటే స్టూడెంట్ చూడగానే క్యాచ్ అయితేనే కదా నీ వీడియో వరకు వస్తాడు. సో ఇది కూడా ఒక బిజినెస్ లాంటిది అన్న. సో దీని ఒక బిజినెస్ అనుకున్నావు అనుకో, నువ్వేం చూసావు, ఫస్ట్ ఆ పైన తమ్నైల్ చూసి వచ్చావు. సో ఈ విధంగా ఫోటోషాప్ను వాడతాము డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం, క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్స్ను వాడతాము, మంచి డాక్యుమెంట్స్ని క్విక్గా వాడతాము అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్ రీసెర్చ్. సో దీన్ని బట్టి మనకి ఏం చేస్తుంది, ఇంటర్నెట్ ఏం చెప్తుంది, కంప్యూటర్ ఉండడం వల్ల నీ బిజినెస్ని నీ కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని రీసెర్చ్ చేయొచ్చు, వాళ్ళ వెబ్సైట్లు రీసెర్చ్ చేయొచ్చు, వాళ్ళ ప్రోడక్ట్ ఎలాగుంది, వాళ్ళ ప్రైసింగ్ ఎలాగుంది, ఆ కస్టమర్స్ ఎలా చూస్తున్నారు, ఆ ప్రోడక్ట్స్ని ఎంతమంది కొంటున్నారు, ఇవన్నీ కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే? రీసెర్చ్. అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తావు, ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తావు, ఎంతమంది కొన్నారు అక్కడ ఉంటుంది లేదా, ఆ సెల్లర్ ఎవడో ఉంటుంది లేదా, ఆడింతవరకు ఎన్ని ప్రోడక్ట్ అమ్మాడు ఉంటుంది లేదా, వాడి రేటింగ్ ఉంటుంది లేదా, ఇదంతా ఏంటి రీసెర్చ్. ఇదంతా కూడా నీకు కంప్యూటర్ వల్ల జరుగుతుందని చెప్పాడు. సరే, సో ప్రాఫిట్ ప్లానింగ్కి లిమిటేషన్స్ ఏంటి, ఒకటి డిమోటివేషన్. జనరల్లీ ప్రాఫిట్ ఫోర్కాస్ట్ ఇంక్రీజ్ చేస్తే మోటివేషన్, నీకు డబ్బులు వస్తున్న కొద్ది మోటివేషన్ పెరుగుతుంది లేదా, పెరుగుతుంది. అలాంటప్పుడు నువ్వు నీ ఎంప్లాయీని డిమోటివేట్ చేయకూడదు. అంటే బడ్జెట్ ఫిగర్స్ చెప్పి బాగా అచీవ్ చేయమని చెప్పేసి వాళ్ళని డిమోటివేటింగ్ చేయకూడదు. రెండు, బడ్జెటరీ స్లాక్. అంటే నువ్వు బడ్జెట్ అనేది మేనేజర్కి అంటే బ్లో అప్ ఇస్తూ ఉండాలి బడ్జెట్ ఫిగర్స్ని. అదేవిధంగా బ్యాడ్ డెసిషన్ మేకింగ్, అంటే నువ్వు గాలిలో మేలగడిస్తుంటావు నీ బిజినెస్కి సంబంధించి. అన్రియలిస్టిక్ బడ్జెట్ అంటే ఎలా ఉండాలి, నీకు ఎంత పని అవుతుంది, ఎంత లాభం వస్తుంది, 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అనేది లెక్క వేయాలి. అంతేగాని ఈ రోజు నీకు 10 రూపాయలు వస్తే నువ్వు రేపటికి 1000 రూపాయలు అయిపోతుంది లెక్కేసావు అనుకో, అదేంటది అన్రియలిస్టిక్ బడ్జెట్. అలా చేయకూడదు. సో ఇలా అన్రియలిస్టిక్ బడ్జెట్ వేసామనుకో మేనేజర్ దెబ్బ అయిపోతాడు. అంటే ఓవర్ అంబిషియస్ సేల్స్. ఈరోజు నీకు సేల్ 1000 రూపాయలు అవ్వాలి, కానీ మీరు అలాగే 1,00,000 రూపాయలు చేసేయాలనుకుంటున్నావు, అవుతుంది ఏంటి పని, అవ్వదు, చాలా కష్టం, ఒక రోజులో నువ్వు చేయలేవు. దీన్నే బ్యాడ్ డెసిషన్ మేకింగ్ అంటారు. నెక్స్ట్, డస్ నాట్
రిఫ్లెక్ట్ కాంప్లెక్సిటీ, అంటే నువ్వు బడ్జెట్ని ఎంత బాగా ప్రిపేర్ చేసినా అది అనుకున్నంత బాగా నీకు రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంపెనీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ అప్డేటింగ్, ఎవ్రీ డే కూడా నీ బడ్జెట్ ఎంత వస్తుంది, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ సేల్స్ ఫోర్కాస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగాడు. అంతా బిజినెస్ ఏనా, అంతా బిజినెస్, ఇంకేం ఉండదు అందులో. ఫస్ట్ది రిసోర్స్ మేనేజ్మెంట్, అంటే ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ ఏం చేస్తుందంటే నీ బిజినెస్కి ఏంటి అవసరం, అంటే లేబర్ కానీ, ప్రొడక్షన్ కెపాసిటీ కానీ, ఇన్వెంటరీ కానీ, అంటే నీకు ఏ వస్తువులు అవసరం, పనిచేయడానికి ఎంతమంది అవసరం, ఎంత కెపాసిటీ అవసరం, ఇవన్నీ కూడా నీకు సేల్స్ ఫోర్కాస్టింగ్ వల్ల తెలుస్తాయి. మార్కెట్లో నీ డిమాండ్ ఎంత ఉంది, నీ బిజినెస్ యొక్క డిమాండ్ ఎంత, నీ ప్రొడక్షన్ ఓవర్ ప్రొడక్షన్ అయిపోతుందా లేదా ప్రొడక్షన్ తగ్గిపోతుందా, కస్టమర్ నీడ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే రిసోర్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, దీన్ని బట్టి ఫ్యూచర్లో నీ సేల్స్ డేటాను డెవలప్ చేసుకుని నీ రెవెన్యూ ఏంటి, నీ బిజినెస్ ఏంటి, ఆ బడ్జెట్ తగినట్టు నీ బిజినెస్ ఉందా లేదా, ప్రైసింగ్ స్ట్రాటజీస్ని ఎలా సెర్చ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ అని తెలుస్తుంది. స్ట్రాటజిక్ ప్లానింగ్, అంటే మీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో నీకు ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది వేరు స్ట్రాటజీస్ యూజ్ చేసి అని చెప్తూ వచ్చాడు. ఫ్యూచర్ సేల్స్, అంటే బిజినెస్ రేపు పొద్దున ఎలా పెంచాలి, ఎలా గ్రోత్ ఎలా ఉంటుంది, వాటన్నిటికి అనుగుణంగా స్ట్రాటజీస్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా నీ బిజినెస్ సేల్స్ ఫోర్కాస్టింగ్ వల్ల చెప్పొచ్చు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్, అసలు నీ గోల్ ఏంటి, ఇప్పుడు నీ కంపెనీ ఎలాంటి పని చేస్తుంది, ఏ టైంలో ఎంత పని చేయగలుగుతుంది, ఇవన్నీ అంటే ఎక్కడ పడిపోతుంది, ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, నువ్వు విన్ అవ్వడం కోసం ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పేది ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అంటే యాక్యురేట్ నాలెడ్జ్ తీసుకొని కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకురావాలి. ఓవర్ స్టాక్ చేయకూడదమ్మా, తీసిన ప్రోడక్ట్ని అండర్ స్టాక్ చేయకూడదు, ఓవర్ స్టాకింగ్ చేయకూడదు. ఇలా చేయకూడదంటే నీకు సేల్స్ ఫోర్కాస్టింగ్ తెలిసి ఉండాలి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్, అంటే నీకు కాంపిటేటర్స్ ఎవరెవరు ఉన్నారు, నీకు ఎంత ఆపర్చునిటీ ఉంది దీంట్లో నిలబడడానికి, నీ బిజినెస్ అనేది సేల్స్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను బిజినెస్ స్ట్రాటజీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటిలో కూడా అదే నీకు ఉపయోగపడుతుంది. మనం ఎక్కువగా ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ అనేది నీకు ఇందులో ఉపయోగపడుతుంది లాంగ్ రన్లో నీ కంపెనీ రన్ చేయాలంటే అంటే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ప్రొఫైల్ ఫోర్కాస్టింగ్, నెక్స్ట్ క్వశ్చన్ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్, దీనికి ఇంపార్టెన్స్ ఏంటి. సో ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ అంటే నీవు నీ బిజినెస్లో ఎంత లాభం సంపాదించావు, కొంత టైంలో 6 నెలలు ఎంత సంపాదించావు, సంవత్సరంలో ఎంత సంపాదించావు. సో ఇది నీ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. నీ బడ్జెట్ నువ్వు ప్లాన్ చేయడం అయితే ఏమి, నీ గోల్స్ పెట్టుకోవడం అయితే ఏమి, నీ పర్ఫార్మెన్స్ని, అంటే నువ్వు ఎంత వేగంగా వెళ్తున్నావు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ పనికి వస్తుంది. అంటే పొటెన్షియల్ రిస్క్, నువ్వు ఎంతవరకు రిస్క్ తీసుకోగలవు, నీకు ఏ అవకాశాలు ఉన్నాయి బయట, నువ్వు ఏ స్ట్రాటజీస్ డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా నీ ప్రాఫిట్ మార్జిన్ ఏంటి, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇదంతా కూడా ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ అని చెప్తుంది. ఫస్ట్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్. సో ఫస్ట్ అసలు ఇది దేనికి అవసరం, అసలు ఈ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ ఎందుకు అంటే స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. నీకు ఎంత వస్తుందో, నీకు ఎంత మిగులుతుందో ఒక క్లారిటీ ఉందనుకో, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకోగలవు అంతే. అదే ఫస్ట్ పాయింట్. ప్రాఫిట్ ఫోర్కాస్ట్ ఎంపవర్ బిజినెస్ లీడర్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ వెదర్ ఇట్స్ ఎక్స్పాండ్ ఆపరేషన్. అంటే నువ్వు నీ కంపెనీని ఎలాబరేట్ చేయాలనుకుంటున్నావు, పెద్దగా చేయాలనుకుంటున్నావు, అంటే ఒక దగ్గర ఉన్న షాప్ని 10 షాపులు పెట్టాలనుకుంటున్నావు, అప్పుడు నీకు ఎంత లాభం వస్తుందో, నీకు ఎంత పోతుందో, నీకు ఎంత మిగులుతుందో తెలియదా లేదా, ఇదంతా ఏ చెప్తుంది ప్రాఫిట్ ఫోర్కాస్టింగే. సో ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ దేనికి ఉపయోగపడుతుంది, డెసిషన్ మేకింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే నీ ప్రాఫిట్స్ని ఎలా పెంచుకోవాలి ఇటన్నిటిగా చెప్పాడు. నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్, దీన్ని బట్టి నీకు ఏం జరుగుతుంది, వెదర్ కండిషన్స్ని బట్టి ఏదైతే నీ వెదర్ కండిషన్ బట్టి నీ బిజినెస్ ఎలా ఉంటుంది, వెదర్ రిపోర్ట్ లేదా టైం, మనీ, మ్యాన్ పవర్ ఎలా ఉంది నీ దగ్గర, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రిస్క్ మిటిగేషన్, అంటే రిస్క్ తీసుకునేటప్పుడు కూడా నీకు ఏదైతే ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ ఉందో అది ఉందనుకో, నువ్వు రిస్క్ని కొద్దిగా దూరంగా పెట్టవచ్చు అని చెప్తూ వచ్చాడు. అంటే రా మెటీరియల్కి ఎంత అవుతుంది, నువ్వు ప్రొడక్షన్ ఎలా షెడ్యూల్ చేయాలి లేదా ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఆన్ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్. సో అంటే ఏదైతే ఈ ఫోర్కాస్టింగ్ ఉందో దీని మీద ఒక్కొక్కరిది ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నాయి అని అడుగుతూ వచ్చాడు. ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ ఏం చెప్తున్నారంటే, ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫెన్ లీన్ టువర్డ్స్ ఆప్టిమిజం ఇన్విజనింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఏదైతే ఈ ఫోర్కాస్టింగ్ ఉందో, మనకి ఇక్కడ మాట్లాడుకుంటున్న సేల్స్ ఫోర్కాస్టింగ్ తర్వాత ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్. ఓకే, ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ ఏదైతే ఉందో ఇది అనుకోనని విధంగా రియాలిటీలో గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు.
ఒక స్టార్టప్ ఫౌండర్ అనేవాడు అతని డ్రీమ్ ఏ విధంగా ఉంటుందంటే హాకీ స్టిక్ రెవెన్యూ కర్వ్స్ లా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అంబిషన్ అండ్ కాషన్, అంటే ప్రాఫిట్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఇది నీ గోల్కును నీ రిస్క్ మేనేజ్మెంట్ మధ్యన పనిచేస్తుంది అని చెప్తూ వచ్చాడు. అంటే నీ యొక్క డ్రీమ్ని పెద్దగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్. సో ఇందులో ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారని చెప్పింది. మేనేజర్స్ ఏమంటారంటే ప్రాఫిట్ ఫోర్కాస్ట్ని బట్టి ఒక రెస్టారెంట్ మేనేజర్ ఏం చెప్పాడు, ఆ స్టాఫ్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకొని డ్యూరింగ్ పీక్ అవర్స్, అంటే ఎప్పుడు బాగా బిజినెస్ జరుగుతుందో అప్పుడు స్టాఫ్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకో, వాడు కరెక్ట్ ప్రాజెక్ట్ టైం లైన్స్ని బట్టి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్స్ని బట్టి వారి యొక్క రిసోర్సెస్ డెవలప్మెంట్ చేసుకుంటాడు అని చెప్తున్నాడు. తర్వాత పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, అంటే ఎగ్జిక్యూటివ్స్ ఏం చెప్పారంటే ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఏమన్నారు, ఫోర్కాస్టింగ్ టార్గెట్కి వ్యతిరేకంగా ఈ ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు మాట్లాడారు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్, అన్ని కంపెనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఫైనాన్షియల్ హెల్త్ యూజింగ్ ప్రాఫిట్ ఫోర్కాస్ట్, ఈ ప్రాఫిట్ ఫోర్కాస్ట్ని యూజ్ చేసుకొని కంపెనీ ఫైనాన్షియల్గా ఏ విధంగా హెల్త్గా ఉంది, అంటే ఫైనాన్షియల్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ ప్రొజెక్టింగ్ ఎర్నింగ్స్, అంటే రేపు పొద్దున ఎలా దీంట్లో ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దీని యొక్క డేటా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యుయేషన్ స్టాక్ ప్రైస్, స్టాక్ అనలిస్టులు ఏం చేస్తారంటే ఈ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ యూజ్ చేసుకొని ఒక కంపెనీ యొక్క వాల్యూని కట్టి దాని యొక్క ఎర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని స్టాక్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ చెప్తారు. అంతేనా? సో ఇంతే, 3 యూనిట్లు పెద్ద కష్టమేం కాదు. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక్క అరగంటలో మీరు 3 యూనిట్లు చదివచ్చు. జస్ట్ అలా విని వెళ్ళిపోండి చాలు, దీనికోసం ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, ఒక 2 సార్లు వినండి చాలు. ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక సబ్జెక్ట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.